ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఏ ఏ దేవతల్ని పూజించడం వలన శని దోషాలు పోతాయి, మనకి శని దోషాలు పట్టుకున్నప్పుడు ఏ ఏ దేవతల్ని పూజించాలి అనే సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం ఎవరిని పూజిస్తాము? ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం. అయితే ఇంకా ఏ దేవతల్ని కూడా పూజించాలో మనం తెలుసుకోవాలి. శివుణ్ణి అర్చించాలి అంటారు. శివార్చన చేయటం వలన శని దోషాలు పోతాయి అంటారు. అసలు శనికి శనీశ్వరుడు అనేటువంటి పేరు కూడా ఉంది. శనికి శనీశ్వరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? దీనికి కూడా మనకి ఒక బుల్లి కథ కనిపిస్తుంది. ఎందుకు అంటే శని సాక్షాత్తు శివుణ్ణే పట్టుకున్నాడు. మరి మామూలుని వాడు పట్టుకోడా అంటే మనకి కర్మఫలం కూడా ఉంటుంది కదా, మనని శిక్ష వేయడానికి ఆయన పట్టుకుంటాడు, బాధిస్తాడు అనేటువంటి విషయం చెప్తారు. దీనికి ఏమిటంటే ఒక కథ కూడా ఉంది. ఒకసారి శివుడు అడిగేట, ఇంతమందికి కర్మఫలాన్ని అనుసరించి నువ్వు అందరినీ పట్టుకుంటూ ఉన్నావు, నువ్వు నన్ను పట్టుకోగలవా అని అడిగేట. మీ అనుగ్రహం ఉంటే నేను మిమ్మల్ని కూడా ఒక రోజంతా పట్టుకుంటాను అన్నట్ట. అయితే చూద్దాం రేపు అన్నాడు. మరో రోజు ఏం చేశాట శివుడు అంతర్ధానం చెంది, శని నన్ను ఎలా పట్టుకుంటాడు అని చెప్పేసి ఒక చెట్టులో అశ్వత్థ వృక్షంలో దాగి ఉన్నట్టయినా. దాగి ఉన్న తర్వాత తెల్లవారి అడిగేట, నిన్నంతా కూడా నేను కనిపించలేదు కదా, నువ్వు నన్ను ఎప్పుడు పట్టుకున్నావు, ఎలా పట్టుకున్నావు, పట్టుకోలేదు కదా అని. అదేంటి స్వామి, మీ అనుగ్రహం వల్లే నేను మిమ్మల్ని పట్టుకున్నాను, నేను పట్టుకుంటానని నా పేరు విని మీరు చెట్టులో అదృశ్య రూపంలో ఉన్నారు, అశ్వత్థ వృక్షంలో. అందుకని అక్కడ నేను కూడా మీ పాదాల చెంత అదృశ్య రూపంలో మీ దగ్గరే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళాను, కాకపోతే అది కేవలం మీ అనుగ్రహం వల్ల జరిగింది. మీ అనుగ్రహం వల్లనే నేను మీ పాదాల చెంత నేను కూడా అదృశ్య రూపంలో ఈ అశ్వత్థ వృక్షంలో దాగి ఉన్నాను అని చెప్పాట. అప్పుడు శివుడు నవ్వి, నిజమే, ఎలాంటి వాళ్ళకైనా కూడా కర్మ ఫలం తప్పదు, అంటే నాలాంటి ఈశ్వరుణ్ణే నువ్వు ఆశ్రయించి ఉన్నావు అనేటువంటి విషయం జనాలందరికీ తెలియాలి. అందుకని అందరూ కూడా ధైర్యంగా ఉంటారు. ఈ రోజు నుంచి ఎవరు నన్ను అర్చిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అనేటువంటి వరాన్ని ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు శనీశ్వరుడు అనే నామంతో పిలువపడతావు అనేటువంటి విషయం కూడా చెప్పేట. అలా శివుడు శనికి అనుగ్రహించాడు, వరాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? శనీశ్వరుడు అనే పేరు ఈశ్వరుణ్ణి అర్చించటం వలన, ఈశ్వరుణ్ణి అదృశ్య రూపంలో ఆయన పాదాల చెంత ఉండటం వలన శనికి సంప్రాప్తించింది. కాబట్టి ఎవరైనా కూడా శివుణ్ణి అర్చించటం వలన శని దోషాలకి దూరం అవుతారు అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే ఎవరైనా కూడా శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ శివుడికి అభిషేకించి ఆ తర్వాత నల్ల నువ్వులని శివలింగం మీద వేసి గూడం అంటే బెల్లాన్ని నైవేద్యం పెట్టడం వలన శని దోషాలు పోతాయి అంటారు. ఆ తర్వాత ఆ నువ్వులన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి అనేటువంటి విషయం చెప్తారు. కాకపోతే చీమలకి వేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా శని దోషాలు పోవడం కోసం అని చెప్పేసి శివుణ్ణి అర్చించాలి. ఆ తర్వాత మరొకటి కూడా ఉంది. మేడి చెట్టు కింద ఎవరైతే దత్త చరిత్ర చదువుతారో, ఎవరు శని స్తోత్రాన్ని చదువుతారో, శనివారం రోజు ఎవరు అది చేస్తారో వాళ్ళకి శని దోషాలు పోతాయని చెప్పేసి కూడా మనకి దత్త చరిత్రలో తెలుస్తోంది. అంతేకాదు ప్రతి శనివారం రోజు ఎవరు అశ్వత్థ వృక్షం చుట్టూ తిరుగుతారో, ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి కూడా శని దోషాలు పోతాయి అని చెప్తారు. ఎందుకంటే ఈ అశ్వత్థ వృక్షంలోని అదృశ్య రూపంలో ఒకప్పుడు శివుడు శని కూడా అక్కడ ఉన్నారు కాబట్టి దానికి ఆ వరం ఉందని శనివారం రోజు ఎవరు రావి చెట్టు చుట్టూ తిరుగుతారో వాడికి శని దోషాలు పోతాయి అనేటువంటి విషయం చెప్తారు. అందుకని శనివారం మాత్రమే అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకోవాలి, మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇకపోతే మనకి ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామిని ఎవరు కొలుస్తారో వాడికి కూడా శని దోషాలన్నీ పోతాయి అంటారు. ఎవరికైనా ఈ ఏలినాటి శని కానీ, శని దశ వచ్చినప్పుడు కానీ, శని బాగా లేనప్పుడు కానీ, శని అంతర్దశలు నడుస్తున్నప్పుడు కానీ శని దోష ప్రభావం పోవాలి అంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం, ఆంజనేయ స్వామిని పూజించడం చేయాలి, సుందరకాండ పారాయణం చేయాలి అనేటువంటి విషయాలు చెప్తారు. ఇలా చేయటం వల్ల శని దోషాలు పోతాయి అంటారు. ఆ తర్వాత శివుణ్ణి కూడా అర్చించవచ్చు. వీటిలో దేనిని చేసినా కూడా శని దోషాలు పోతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది.
ఏలినాటి శని వచ్చినప్పుడు ఎలాంటి శాంతి చెయ్యాలి? చాలామంది ఏలినాటి శని వచ్చిందనగానే గజగజ వణికిపోతూ ఉంటారు. అయితే అందరూ అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ శని వాళ్ళ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలగచ్చు, లేదా కొన్ని పనులు వాడికి దూరం కావచ్చు, అంటే చేయడానికి ఆలస్యం కావచ్చు, లేదా కొన్ని విఘ్నాలు ఆటంకాలు ఏర్పడవచ్చు తప్ప శనిని చూసి అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ మనం జాతకరీత్యా చెప్పుకోవాలి అంటే శని దోషం ఏర్పడినప్పుడు శరీరంలో కూడా శనితత్వం మనలో ఉంటుంది. మనలో స్నాయువులు ఉంటాయి, వాయుతత్వం ఉంటుంది. అంటే వాయుతత్వానికి ప్రతీకగా శనిని చెప్పుకుంటాం. అంటే వాయుతత్వంతో కూడినటువంటి జబ్బులన్నీ కూడా మన శరీరంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి చెప్పినటువంటి ధాన్యం మనకి నువ్వులు, కాబట్టి నువ్వుల్ని తినాలి అంటారు. తినటం వల్ల అలాంటి వాయుతత్వం తగ్గి మనలో ఉన్నటువంటి శని వలన వచ్చినటువంటి రోగాలన్నీ కూడా నివారించబడతాయి అని చెప్తారు. అందుకని నువ్వుల్ని దూరంగా పెట్టడం, శనికి ప్రతీక కాబట్టి నువ్వుల్ని తాకనీయకపోవడం, ఇంట్లో నువ్వుల్ని పెట్టకపోవడం లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటిది చేయవలసినటువంటి అవసరం లేదు. వాటిని తప్పనిసరిగా వాళ్ళు తినాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే కేవలం జపం చేయడం, పూజలు చేయటమే కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి దోషాలని కూడా మనం కొంతవరకు పోగొట్టుకోవాలి. ఎందుకంటే శని దశలు బాగా లేనప్పుడు, మనకి శని బాగా లేనప్పుడు, ఎలినాటి శని ఉన్నప్పుడు శని వల్ల వచ్చేటువంటి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఈ వాయుతత్వంతో కూడుకున్నవి అయి ఉంటాయి. కాబట్టి దాని దోష పరిహారం కూడా శనికి చెప్పినటువంటి ధాన్యాన్ని తినాలి. తినేది పక్కన పెడితే ఇక మనం శని దోషాలు పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి సాధారణంగా ఏమిటంటే మనకి శని త్రయోదశి వస్తూ ఉంటుంది. ప్రతి మాసంలో కూడా మనకి పౌర్ణిమ ముందు, అమావాస్య ముందు త్రయోదశి తిథి వస్తుంది. ఆ త్రయోదశి తిథి వచ్చిన రోజు ఉదయం శని హోరలో, అంటే ఎప్పుడు సూర్యోదయం నుంచి ఇంచుమించుగా 1 గంట సేపు శని హోర ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట సేపు శనిహోర ఉంటుంది. మళ్ళీ రాత్రి 8 గంటల నుంచి 1 గంట సేపు శనిహోర ఉంటుంది. ఈ శనివారం రోజు శనిహోరలో విశేషంగా ప్రాతకాలంలో, కుదరకపోతే మధ్యాహ్నం, అదే కుదరకపోతే సాయంత్రం, ఏ సమయంలో అయినా సరే ఈ శని త్రయోదశి రోజు లేదా మామూలు శనివారాల్లో కూడా శని దగ్గరికి వెళ్ళి శనికి, అంటే శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని గుడ్డను కప్పి నల్లని నువ్వులను ఆయన మీద పోసి ఆ తర్వాత తిలదీపం పెట్టి ఆయనకి 19 ప్రదక్షిణలు చేయాలి అనే విషయం చెప్తారు. ఇలా చేయటం వల్ల ఏలినాటి శని దోషాలు పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తారు. అంతేకాదు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే దానం చేయటం. ఒక ఇనుప ప్రమిదలో లేదా ఇనుప మూకుడులో దాని నిండా కూడా నల్లని నువ్వులని పోసి దానిలో శని ప్రతిమను, అంటే ఇనుముతో చేసినటువంటి శని ప్రతిమను లేదా ఒక మేకును వేసి దాని మీద ఒక నల్ల గుడ్డను కప్పి ఒక నల్లని వ్యక్తికి లేదా నల్లని బ్రాహ్మడికి దీన్ని దానం చేయటం వలన శని దోషాలు పోతాయని చెప్పేసి మనకి శాస్త్రవచనం. ఈ విధంగా చేయటం వల్ల కూడా శని దోషాలు పోతాయి. అంటే కేవలం శని వచ్చింది కాబట్టి మా పనులన్నీ ఆగిపోయి నేను ఎందుకు కొనగాకుండా అయిపోతాను, అష్టకష్టాలు పడుతున్నాను అనేటువంటి భావన నుంచి అందరూ దూరం కావాలి. అందుకని శని ఎప్పుడో మనకి బాగా లేనప్పుడు కొంత బాధించే విషయం నిజమే అయినప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా మాటలు అంటున్నప్పుడు లేదా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు భగవత్ ప్రార్థన చేసి 10 మందిని సంప్రదించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి వేళల్లో ఉండదు. మరొక విషయం ఏమిటంటే మనస్సు బలహీనపడిపోతుంది. ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? మనకి మన జన్మజాతకంలో చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఏలినాటి శని వస్తుందంటే చంద్రుడితో ఉన్నప్పుడు, చంద్రుడికి 12ంట ఉన్నప్పుడు, చంద్రుడికి 2ంట ఉన్నప్పుడు ఏలినాటి శని అని 7.5 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా చంద్రుడి నుంచి 4వ ఇంట ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, చంద్రుడి నుంచి 8వ ఇంట ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు వెరసి ఇన్ని సంవత్సరాలు మనకి శని దోషం పట్టుకుంటూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అంటే చంద్రుడి నుంచి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మనస్సు మనకి బలహీనపడిపోతూ ఉంటుంది. కాబట్టి నిర్ణయాధికారం మనకి తగ్గిపోతుంది. అంటే నిర్ణయం చేసుకునేటువంటి శక్తి మనలో సన్నగిలుతుంది. అందుకని అలాంటి సమయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఎదుటి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో కయ్యానికి ముందుకు వెళ్లకుండా, వాళ్ళని అపార్థం చేసుకోకుండా
నాకు సమయం బాగాలేదు కాబట్టి ఇలాంటివి వస్తున్నాయని చెప్పేసి సహనంతో ఉండడం, భగవత్ ప్రార్థన చేసుకోవటం వల్ల వీళ్ళకి శని ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది.